మాట్లాడదమ్మా ఎవరు FLN యాక్టివిటీస్. సో FLN యాక్టివిటీస్ లో మ్యాథమెటిక్స్ లో మనము ఈజీగా అండ్ ఇంట్రెస్ట్ గా మ్యాథమెటిక్స్ ని నేర్చుకునే దానికోసరంగా మనం ఇక్కడ మ్యాజిక్ స్క్వేర్స్, మీరు ఇవి ఇంటి దగ్గర కూడా చేసుకోవచ్చు. మ్యాజిక్ స్క్వేర్స్ అంటే ఎన్ని ఉన్నాయి ఇక్కడ మ్యాజిక్ స్క్వేర్స్ లో? రోస్, ఇవి రోస్ ఎన్ని ఉన్నాయి? 3 రోస్. కాలమ్స్ కూడా మనం ఎన్ని తీసుకున్నాము? 3 తీసుకున్నాం. ఈ వరుసలు, అడ్డు వరుసలు, నిలువు వరుసలు. ఇప్పుడు టోటల్ గా మనకు ఎంత రావాలా? మ్యాజిక్ సమ్ వచ్చి 15 రావాలి. ఎలా కూడినా కూడా 15 రావాలి. అంటే ఇక్కడ అడిషన్ అనేటటువంటిది ఉపయోగిస్తున్నాం మనం. ఇక్కడ చూడండి 2, 9, 4 ఎంత? 11, 4, 15. 7, 5, 3 15. 6, 1, 8 15. నెక్స్ట్ 2, 7, 9 plus 6 9, 5, 1 4, 7, 8 15. సో మనం ఇప్పుడు డయాగోనల్స్ అంటాం. సారీ, డయాగోనల్స్ అంటే ఈ క్రాస్ లో చూస్తాం. ఈ వరుస 2, 5 ఎంత? 7, 8 ఎంత? ఇలా చూడండి. ఇప్పుడు ఈ వరుస 6, 5, 4 15. సో దిస్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ మ్యాథమెటిక్స్. వీటిని మనం FLN యాక్టివిటీస్ అంటాం. ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ. తర్వాత మనము ఈ మ్యాజిక్ స్క్వేర్ లో ఎరాసెస్ ఇక్కడ మనం చాలు అది 3 డిజిట్ నంబర్స్. తర్వాత మనము ఈ 3 డిజిట్ నంబర్ లో 111, 555, 333, తర్వాత 4, 4, 4 3, 3, 3 2, 2, 2 4, 4, 4 1, 1, 1 4, 4, 4. ఇక్కడ కూడా మనం ఏం చేసుకోవచ్చు? రో ఒకటి, కాలమ్ ఇలా గీసుకో. ఇప్పుడు చూడండి ఇక్కడ 4, 4 8 plus 1 9 4, 4, 8 9 ఎంత వచ్చింది? ఇక్కడ 999 వచ్చింది. 3 డిజిట్స్ వాడాము ఇక్కడ. చూడండి మళ్ళీ 5, 8 9 5, 8, 1 9 5, 8, 1 9. ఇక్కడ 5, 4, 9. సో ఇక్కడ మనకు లెర్నింగ్ అవుట్కమ్ ఏమొచ్చింది చెప్పాలి మీరు. ఇక్కడ మీరు ఈ మ్యాజిక్ స్క్వేర్ ద్వారా ఏం నేర్చుకున్నారు? లెర్నింగ్ అవుట్కమ్ ఏంది? వెరీ గుడ్, అడిషన్ అనేటటువంటిది సులభంగా మనం నేర్చుకున్నాం. కాబట్టి అడిషన్ లో మనం ఇక్కడ ఇదే విధంగా 4 డిజిట్స్ కూడా తీసుకోవచ్చు, 5 డిజిట్స్ కూడా తీసుకోవచ్చు. సో ఆ విధంగా మనం ఈ మ్యాజిక్ స్క్వేర్ అనేటటువంటి ఒక చిన్న ప్లే లాగా మ్యాజిక్ స్క్వేర్ ద్వారా మనం నేర్చుకున్నాం.